రోడ్డు కానివ్వండి, సో మిగతా ఎన్డీబీలో టేకప్ చేసిన రోడ్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాంట్రాక్టర్ పేమెంట్స్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి చేయలేదు. బట్ అతనికి చాలా ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి పేమెంట్ స్టార్ట్ చేశాం. లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఎన్డీబీలో 60 కోట్ల రూపాయలు పేమెంట్స్ ఇచ్చాము. ఈ మంత్ లో మళ్ళీ 70 కోట్ల రూపాయలు ఇస్తున్నాము. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి డెఫినెట్లీ బై మే 100% వాళ్ళు చేస్తున్న వర్క్ చేయబోతున్న వర్క్ కూడా పేమెంట్ చేస్తామనేది కాన్ఫిడెన్స్ ఇచ్చాము. సో ఈ రోజు కూడా కాంట్రాక్టర్ తో మాట్లాడాము. డెఫినెట్లీ బై మార్చ్ ఎండ్ వీలైనంత మాక్సిమం వరకు చేస్తారు. బ్రిడ్జెస్ వర్క్స్ అవన్నీ కూడా మే ఎండ్ కి జూన్ కి కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తాం ఆల్మోస్ట్. అందుకనే మే వరకు టార్గెట్ పెట్టాము. సో మే వరకు టార్గెట్ పెట్టాము. వీళ్ళు అందుకనే అంటే 65 టన్స్ వస్తున్నాయి యావరేజ్ గా. మనం నేషనల్ హైవేస్ టోల్ గేట్స్ తో ఆర్టీజీఎస్ లో అనుసంధానం చేసి ప్రతి నేషనల్ హైవేలో టోల్ గేట్స్ దగ్గర ఇన్ మోషన్ వెయి బ్రిడ్జెస్ ఉన్నాయి. వెయి బ్రిడ్జెస్ పెట్టారు. సో వాటినన్నిటినీ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఆ డేటాబేస్ మనం తీసుకుని ఆ ఓవర్లోడ్ బేసిస్ ఎంత ఓవర్లోడ్ వెళుతున్నాయో వాళ్ళకి ఆటోమేటిక్ చలాన్స్ జనరేట్ చేసే సిస్టమ్ ఒకటి పెడుతున్నాము. సో దాని వలన ఏంటంటే వాడు ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ వెహికల్ డేటాబేస్ మన దగ్గర ఉంది. అంటే ఫాస్ట్ ట్యాగ్ లో మనం పెట్టినప్పుడు ఎన్ని యాక్సిల్ వెహికల్, ఎంత కెపాసిటీ అన్ని ఉంటాయి మన దగ్గర. సో ఇప్పుడు యాక్చువల్ వెయిట్ అది ఎంత ఉంది అనేది చూసి దాన్ని బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక్కొక్క టన్ కి అడిషనల్ 2000 రూపీస్ పెనాల్టీ. సో అది ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మార్త్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో వన్స్ వాళ్ళు గనక చేయడం మొదలెడితే గనక ఆటోమేటిక్ గా ఎప్పుడైతే నోటీసులు వస్తాం మొదలవుతాయో సో న్యాచురల్ గా వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు. సో అందుకని అది చేస్తున్నాం. మోస్ట్లీ బై ఫిబ్రవరి ఎండ్ ఈ సిస్టమ్ దీనికి తీసుకొస్తాం. మనం ఒక 10,000 కిలోమీటర్లు ఓన్లీ రిపేర్స్ చేయగలుగుతున్నాము. సో రీసోర్సెస్ ని బట్టి అంటే ఎక్కడైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఈ డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వీలైనంత వరకు సిమెంట్ రోడ్స్ వేయడానికి ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు మనం అర్జెంట్ గా చేయాలి కాబట్టి రెన్యువల్స్ చేస్తున్నాము. బట్ మా ప్లాన్ ఏంటంటే హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఇళ్ళయి ఉండి విలేజ్ పర్వ్యూలో సిమెంట్ రోడ్స్ కనుక మనం వేయగలిగితే కొంత డ్రైన్స్ మనం కొంచెం అటు ఇటు ఉన్నా సరే రోడ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని. సో డ్రైన్స్ కూడా అన్ని చేయాలి. బట్ రీసోర్సెస్ మనకున్న రీసోర్సెస్ ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి, నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి అనేది చూసుకుంటా వెళ్ళడం. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకు ముందు కొంచెం ఒక 3 to 4 years వరకు మెయింటెనెన్స్ మనం చేయలేకపోయాం కాబట్టి చాలా డ్యామేజెస్ అయినాయి. అందుకని అప్పుడున్న ప్రయారిటీ ప్రకారం ఒక 800 కోట్ల రూపాయలతో ఎంటైర్ స్టేట్ మొత్తం మీద మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోడ్స్ ఏంటంటే కొన్ని ప్రత్యేక కారణాల వలన, అంటే అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని కారణాల వలన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అసలు చెయ్యాలా లేదా అనేది కొంత డిస్కషన్ రావడం వలన ఇవి శాంక్షన్ అయి ఉన్నప్పటికీ కూడా మనం కాంట్రాక్టర్స్ తో చేయించలేకపోయాము. ఎందుకంటే మనకు క్లారిటీ రాలేదు కాబట్టి. దాని తర్వాత దాన్ని ప్రాపర్ గా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి బ్యాలెన్స్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ 3,000 కోట్లు ఏదైతే మనం శాంక్షన్స్ చేశామో అందులో కవర్ చేస్తున్నాము. సో పాట్ హోల్ ఫ్రీ లాస్ట్ ఇయర్ చెప్పింది డెఫినెట్ గా అప్పుడు చేసినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలకి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సో అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఏంటంటే ఫుల్ స్కేల్ గా మనం రెన్యువల్ పూర్తిగా మనం ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత దాని మీద ఒక రెన్యువల్ బీసీ లేయర్ గనక మనం చేస్తేనే అది నెక్స్ట్ ఫ్యూ సీజన్స్ అంటే అట్లీస్ట్ మనకి బీటీ రోడ్స్ 5 సంవత్సరాలకి రెన్యువల్ చేస్తూ ఉంటాం. మనం సుమారు ఒక 20,000 కోట్ల రూపాయల వర్క్ ప్రోగ్రామ్ మనం R&B సైడ్ నుంచి మనం ఇచ్చిన ఈ 3,000 కాకోకుండా మెయిన్ ట్రాఫిక్ కారిడార్స్ ని పీపీపీ పద్ధతిలో చేయడానికి, అంటే హ్యామ్ మోడల్లో 40% మనం వర్క్ జరుగుతున్నప్పుడు ఇస్తాము.
60% వాళ్ళకి 15 years లో యాన్యుటీ బేసిస్ మీద పే చేస్తాము. అంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవేస్ చేస్తున్నారో సేమ్ ఆ నేషనల్ హైవేస్ చేస్తున్న సిమిలర్ మోడల్లో మనం కూడా చేయడానికి సుమారు ఒక 20,000 కోట్ల రూపాయలతో వర్క్ ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేస్తున్నాము. సో అప్పుడు మనం ఒక స్థాయికి ఆల్మోస్ట్ కిలోమీటర్కి ఒక 5 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డిజైన్ ప్రాపర్ గా చేసి దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు రోడ్స్ మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఈ రోడ్ సెక్టార్ మీద ఆ ఫోకస్ అంత లేదు కాబట్టి చాలా డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయినాయి ఫస్ట్ రిపేర్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ, దాని తర్వాత దాన్ని ఫర్దర్ గా మంచి స్టాండర్డ్స్ తీసుకెళ్లడం అనేది నెక్స్ట్ ఫేజ్ లో టేకప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.